హలో హాయ్ అందరికీ ఈరోజు స్పెషల్ వచ్చి రంజాన్ స్పెషల్ సిరికుర్మా. నేను ఒక 3-4 టైమ్స్ అయితే ట్రై చేశాను. 5th టైంకి అయితే సెట్ అయింది, చాలా బాగా కుదిరింది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ చేద్దామని అయితే సిరికుర్మా ట్రై చేసాము. చాలా బాగా కుదిరింది. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాము. తెలుసు కదా, జీడిపప్పు, బాదం పప్పు, సిరంజి, ఇంకా సంథింగ్ ఏమున్నా కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. మన దగ్గర ఏమున్నాయి అవి వేసుకున్నాను నేను. చాలా బాగా కుదిరింది. నెయ్యి ఉండాలి మెయిన్. నెయ్యి, పాలైతే ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాం మేము. చాలా బాగా వచ్చింది మాకైతే. మీరు ఫుల్ వీడియో చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా తొందరగా అయితే కుదరదు. చాలా ఒక 2-3 సార్లు ట్రై చేస్తే కానీ సిరికుర్మా అంత ఈజీగా అయితే కుదరదు, సెట్ కాదు. నేనైతే అలాగే ట్రై చేశాను. నిజంగా అది అదే ముస్లిం వాళ్ళకైతే బాగా కుదురుతుంది, వాళ్ళ హ్యాండ్కి. మనకు అంత రాదు, కానీ ట్రై చేద్దాం. స్వీట్ తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. అది ఉంది కదా సిరికుర్మా చేసేది, సేవ్ ఉంటుంది కదా, చాలా సన్నగా ఉంటుంది. అదైతే మొన్న మేము ఒకేసారి అయితే తెచ్చుకున్నాము, రంజాన్ ముందే. చూసారు కదా, ప్యాకెట్లో ఉంది. ఇట్లా రౌండ్గా ఇస్తాడు, అది మనం కొంచెం ఇర్చుకొని చేసుకోవాలి. డైరెక్ట్ వేసినామంటే మనం తినేటప్పుడు ఇట్లా సాగుతుంది నూడిల్స్ లాగా. అందుకని అయితే కొంచెం ముక్కలుగా చించాం మేము. మీరు కూడా అలాగే చేసుకోండి. మా పాప అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేస్తుంది, పిస్తా పప్పు అవన్నీ. చూసిరు కదా, ఇట్లయితే కొంచెం సన్నగా ఉండేది తీసుకోండి. ఇది కొంచెం చించుకుంటే ఇట్లా అవుతుంది, మనం తినేటప్పుడు కూడా స్మూత్గా తినాలనిపిస్తుంది. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడైతే గుండి పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని అయితే కడాయి పెట్టుకున్నా. కడాయి అంత కన్వీనియంట్ అనిపించలేదు, సో ఒక గిన్నె అయితే పెట్టుకున్నా. రోజు చిన్న బౌన్లో అన్నం వండుకుంటాం మేము, దాంట్లో అయితే చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఒక 2 స్పూన్ అంత వేస్తున్నాను నేను. చాలా బాగా వస్తుంది నెయ్యి స్మెల్. నెయ్యి కరిగిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మంచిగా నెయ్యి కరుగుతుంది కదా, దాంట్లో డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసి అటు ఇటు వేసి తీసేసుకోండి. ఎక్కువ డ్రై రోస్ట్ కూడా చేయొద్దు, ఎందుకనంటే మాడిపోతే ఎంత బాగుండదు కదా. చూసారు కదా, బాదం వేసాను నేను. కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసి తీసేయాలి. తర్వాత ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. చాలా బాగా కుదిరింది నాకైతే. నిజంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఎన్నిసార్లు ట్రై చేశాను. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటాను. కొంచెం పొడి అయింది, అదైతే నేను కొంచెం పెద్దవి వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నెయ్యిలో ఎక్కువగా మాడిపోయి అట్లా అవుతాయి కదా. చూసారు కదా, ఇవైతే నెయ్యిలో ఒకసారి అటు ఇటు అని తీసేసుకున్నాం. వీటిని కూడా ఇలాగే చేసుకోండి. చాలా బాగా కుదిరింది నాకైతే. పాలైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. మిల్క్ మేడ్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను లాస్ట్ టైం మిల్క్ మేడ్ వేసి చేసినప్పుడు నాకు అంత మంచిగా అనిపించలేదు. ఈసారి నేను అస్సలు వేయలేదు, పాలతోనే చేసిన. పాలు, నెయ్యి, పంచదార ఇవి మాత్రమే యూజ్ చేసిన. చాలా బాగా వచ్చింది నాకైతే. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు, ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు చాలామంది. అవి వేసుకోకుండా జస్ట్ నేను ఉన్న వాటితోనే చేశాను. నాకైతే బాగానే వచ్చిందనమాట. వీటిలో ఇప్పుడు మన సేవ్ ఉంది కదా, దీనికి అసలు పేరేంటో నాకు కూడా అంతగా తెలియదు. ఇది వేసేసుకున్నాం. వేసుకొని కొంచెం మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాము. నెయ్యిలోనే వేపుకోండి, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువే, టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది అనిపిస్తుంది, కానీ అంత తొందరగానే కుక్ అయిపోతుంది. అంత టైం అయితే ఏం తీసుకోదు. చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోండి. చూసారు కదా, అయిపోయింది. నెయ్యి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నిటికీ. ఇది కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మిల్క్ డైరెక్ట్ దీంట్లోనే యాడ్ చేసుకోండి. స్పెషల్గా మళ్ళీ వేసుకొని మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకోవడం అట్లా ఏం లేదు. ఆల్రెడీ పాలు కూడా గరం ఉన్నాయి, అందుకని నేను డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను. ఎంత బాగుంటుంది అంటే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, రంజాన్ వచ్చినప్పుడు ఎవరైనా ముస్లిమ్స్ అడిగితే నేనైతే వాళ్ళని అడిగేది, మీ ఫెస్టివల్కో సిరికుర్మా ఇస్తారా అని. చూస్తారు కదా, కొంచెం మంట సిమ్లో పెట్టుకొని వేసేసుకోండి. పాలైతే చాలా వేడిగా ఉన్నాయి. ఒక 2 పాల ప్యాకెట్స్ నేనైతే వేసాను. హాఫ్ లీటర్ పాలైతే యాడ్ చేశాను. మీ ఇష్టము, ఎంత తినాలనిపిస్తే అంత రెడీ చేసుకోండి. మంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 డేస్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఇది మొత్తం పాలలోనే కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది, పెద్ద టైం తీసుకోదు. ఆల్మోస్ట్ మనకు పాలు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి పెద్దగా టైం అయితే తీసుకోదు. చూస్తారు కదా,
మంచి నెయ్యి అంతా పైకి వచ్చింది కదా. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్ ఫ్లేవర్ అండి, నిజంగా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెయ్యిలో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఓవర్గా ఏది వేసుకోవద్దు. మనకు టేస్ట్కి సరిపడా చక్కెర ఎంత తినాలనిపిస్తే అంత యాడ్ చేసుకోండి. చక్కెర అయితే నేను 1 కప్ కొంచెం తక్కువగానే వేసాను. 1 కప్ తీసుకున్నాను కానీ దాంట్లో కొద్దిగా యాడ్ చేశాను, అంతే, ఏం లేదు. అన్నీ రెడీగానే ఉన్నాయి. ఒక్క పొంగు వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాం. చాలా ఎర్లీగానే కుక్ అవుతుంది, అంత టైం అయితే అసలు తీసుకోదు. చూస్తారు కదా, కొద్దిగా అనగానే కుతకుతలాడిపోయింది, దగ్గరికి అవుతుంది. యాక్చువల్ ఏంటంటే మిల్క్ మేడ్ వేస్తే దగ్గరికి అవ్వదు అంటారు కాబట్టి అయితే మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి. నాకైతే పెద్దగా నచ్చలేదు లాస్ట్ టైము, అంత అరిబరి అయిపోయింది. సేమ్ రంజాన్ ఫెస్టివల్ నెక్స్ట్ డేనే నేను ట్రై చేశాను, అంత బాగా రాలేదు. అందుకనైతే నేనైతే ఈసారి వేసుకోలేదు. మీరు వేసుకోండి మీకు ఇష్టమైతే, అంతేం లేదు. ఇదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. తొందరగా చిక్కబడకుండా వేసేసుకున్నాం అనుకో, హాఫ్ చేసుకుంటే అది మనకు ఈ స్వీట్ అనేది తొందరగా చిక్కబడకుండా ఉంటుంది. ఎర్లీగా ఆఫ్ చేసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చాలా తొందరగా కుక్ అవుద్ది ఎందుకంటే చాలా సన్నగా ఉంది కాబట్టి. సో ఇదన్నమాట, చూస్తారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నిజంగా చెప్తున్నా, నా ఫేవరెట్ డిష్ అండి ఇది. అసలు ఎంత ఇష్టం అంటే, ఒక కప్పు చక్కెర తీసుకున్నాను కానీ దాంట్లో కొద్దిగా తీసాను నేను, ఫుల్గా అయితే వేయలేదు. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా అయితే తీసాను అనమాట. ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా ఎర్లీగా తొందరగా కుక్ అవుతుంది, అంత టైం అయితే ఏం తీసుకోదు. స్వీట్ అంటే సేమియా కానీ ఇది కానీ కొంచెం స్వీట్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, నాకైతే అందులో మా ఇంట్లో ఎస్పెషల్ నేనే ఎక్కువ తింటా స్వీట్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాను. ఏదో ఒకటి, అసలు పని అయితే అవ్వట్లేదు ఎందుకంటే టైంకి లేవట్లేదు. స్కూల్ ఉందనుకో తొందర లేచి ఆడే వెళ్ళిపోతారు కదా, అట్లా లేదనమాట. ఇప్పుడు 8, 9కి లేవడం, బ్రష్ 12 అవ్వడం, స్టాండ్ ఉంటే 2 అవ్వడం, ఇట్లా అవుతుంది. సో ఇదనమాట, పిల్లలతో అడావిడి ఇలాగే ఉంటుంది కదా ప్రతి ఇంట్లో. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాం దీంట్లో. చూస్తారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ వేసిన తర్వాత మస్తు డెకరేటివ్గా కనిపిస్తుంది. షీర్కుర్మా చాలా బాగా కుదిరిందండి నాకైతే, నిజంగా నేనే ఎక్కువ తిన్నానని కూడా చెప్పొచ్చు. చూస్తారు కదా, ఇది కొంచెం ఎక్కువ పొడి అయిందనేసి తర్వాత నేను యాడ్ చేస్తున్నాను జీడిపప్పు అండ్ పిస్తా పలుకులు. ఇవి కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకున్నాం అనుకో సరిపోతుంది, అంతే. షీర్కుర్మా రెడీ. మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చక్కెర కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, యాజ్ టీస్గా. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. పాలని మంచిగా వేడి చేసి పెట్టుకోండి, పచ్చి పాలు అంతే వేయొద్దు. ఏవన్నీ ఉన్నాయనుకో పాడైపోతుంది. నేను లాస్ట్ టైం అలాగే అయ్యింది. మంచిగా కాబెట్టిన పాలల్లోనే మంచిగా చేసుకున్నారనుకో, పాలు ఎక్కువ తీసుకోండి, మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఏది కొనుక్కొని తిన్నా అంత అయితే కడుపు నిండదు కదా. సో ఇదన్నమాట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. ఇప్పుడు షీర్కుర్మా రెడీ అయిపోయింది, నేనైతే వేసుకున్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. మా పిల్లలు ఇద్దరు తినమంటే తర్వాత తింటామంటారు. ఇప్పుడు మీరు అందరూ చూస్తే ఏమనుకుంటారు, నేనే వండుకొని నేనే తింటున్నాను అనుకుంటారు. కాదు, పిల్లలు ఇద్దరు ఉన్నారు. సో ఇదనమాట, మమ్మీ నువ్వు తిను, మేము తర్వాత తింటామంటారు. నాకు షాపు కూడా టైం అయిపోతుంది కాబట్టి నేను తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చాలా బాగా కుదిరిందండి, నిజంగా నా ఫేవరెట్ డిష్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చూస్తారు కదా ఎంత బాగుందో, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నోట్లో వేసుకుంటే ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా సూపర్ రెసిపీ అండ్ హెల్తీ కూడా. మన ఇంట్లోనే ట్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఒక 2 నేను స్కిప్ చేశాను. ఒకటి ఖర్జూర్, ఒకటి ఇంకొకటి ఏదో, అంతేగాని మిగతా అన్నీ యాడ్ చేశాను. ఒక మిల్క్ మేడ్. సో ఇదనమాట, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.